గుంటూరులో ఔషధ వ్యాపారుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ది ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది కెమిస్టులు, డ్రగిస్టులు, మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఔషధ విధానాలు, ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు, డ్రగ్ లైసెన్సింగ్ మార్పులకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. ఆన్లైన్ ఫార్మసీల కారణంగా చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనధికారిక ఆన్లైన్ ఫార్మసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్న వ్యాపారులను రక్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు టౌన్ రిటైల్ అసోసియేషన్ తరఫున ఇవాళ ఆల్ ఇండియా బంద్ ఏఐఓసిడి పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆన్లైన్లో కరోనా సమయంలో 2 జీవోలు పాస్ చేయడం జరిగింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలు జరపవచ్చునని, హోమ్ డెలివరీ ఇవ్వవచ్చునని. ఈ 2 జీవోల వల్ల యువతకు మత్తు మందులు అందటం, అనాథరైజ్డ్గా ఈ మత్తు మందులు ప్రజల్లోకి వెళ్ళి అనారోగ్యకరమైన సమాజం తయారవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ 2 జీవోలను వెనక్కి తీసుకోవాలని, చిన్న షాపులకి ఈ అధిక డిస్కౌంట్ల వల్ల చాలా 12,50,000 మంది దాదాపు కెమిస్ట్ సోదరులు ఉన్నారు దేశవ్యాప్తంగా. వీరు కూడా ప్రజల్లో భాగం కావటం వల్ల వీరికి కూడా జీవనోపాధి కోల్పోకుండా ఈ ఆన్లైన్ బిజినెస్ మరియు కార్పొరేట్ సంస్థల ద్వారా అధిక డిస్కౌంట్లు ఇవ్వటం ద్వారా వీళ్ళ జీవనోపాధి కోల్పోతున్నది. కావున వీళ్ళ జీవనోపాధి, ప్రజల్లో భాగమైన వీరు కూడా జీవనోపాధి కోల్పోకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజలకు ఈ ఆన్లైన్ కొనుగోళ్లు అమ్మకాల వల్ల నకిలీ మందులు వస్తున్నవి. ఆ నకిలీ మందుల వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి, ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవస్థ మూలాన నియంత్రణ, అంటే అధికారుల నియంత్రణ అనేది కష్టతరమై నకిలీ మందులు ప్రజలకు వెళ్ళే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ అమ్మకాలు, కొనుగోళ్లు ఆపి నియంత్రణ ఎక్కువగా ఉన్న సాంప్రదాయ పద్ధతిలో ఈ కొనుగోళ్లు అమ్మకాలు అమ్మటం ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులు అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చిన్న కెమిస్టులు జీవనోపాధి కోల్పోయి వారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, వారి పిల్లలు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యి సమాజానికి ప్రమాదం కాకుండా, వాళ్ళ జీవనోపాధికి భంగం కలగకుండా ప్రజల్లో భాగమైన ఈ చిన్న షాపుల వాళ్ళు కూడా జీవనోపాధి ఉండేటట్టుగా ఈ ఆన్లైన్ ద్వారా అధిక డిస్కౌంట్లని ఆపి వారిని కాపాడాలని, మరియు నకిలీ మందుల చలామణిని ఈ ఆన్లైన్ అమ్మకాలు, కొనుగోలు ఆపడం ద్వారా ఆపాలని కోరుతూ, ప్రజల ఆరోగ్యంతో పాటు కెమిస్ట్ సోదరుల జీవనోపాధి కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజల్లో భాగమైన ఈ కెమిస్టులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోల్పోకుండా ప్రజల ఆరోగ్యం మెరుగుపడే దిశగా అమ్మకాలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ అసోసియేషన్ తరఫున, గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ గుంటూరు తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.